రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. వేటకాని ఊరి నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. వేటకాని ఊరి నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు. ఎదురించే ధైర్యమును నాకిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. వినయము కలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు. వినయము కలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు. సమమైన మార్గములు నడిపిస్తాడు, సమమైన మార్గములు నడిపిస్తాడు. నా రాకపోకలందు ముందుంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నాం, చేతులు జోడించండి అందరూ. సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తము ప్రభు వచ్చును. అతడు వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మేరీ మాత దేవాలయ మహోత్సవం ఆత్మకూర్ విచారణ
వరంగల్ కథోలిక గురుపీఠం. ఈరోజు ఈ ఆత్మకూర్ విచారణ గురువుగా నేను ఈ దివ్య పూజ బలికి విచ్చేసినటువంటి గురువులు ఫాదర్ జెరోము గారిని, ఫాదర్ నవీన్ గారిని, ఫాదర్ శేఖర్ గారిని, ఫాదర్ శ్రావణ్ గారిని ఈ దివ్య పూజా బలికి నేను మీ అందరి తరపున ఆహ్వానిస్తూ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం పలుకుచున్నాను. ఈ దివ్య పూజలో పాల్గొన విచ్చేసిన మఠకన్యలు, ఆత్మకూర్ విచారణలోని 6 గ్రామాల విశ్వాసులందరినీ నేను ఈ పండుగ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున 2 ప్రత్యేకమైన ఉద్దేశాలతో మనము ఇక్కడ సమావేశమయ్యాం. మొదటి ఉద్దేశం, ఆగమన కాలంలో ఉన్నాము. క్రిస్మస్ పండుగకు మనము అర్థవంతముగా సిద్ధపడాలి అని ఉదయమంతా దేవుని వాక్కును ఆలకించి చక్కగా పాప సంకీర్తనం చేసి ఈ పూజలో మనము పాల్గొంటున్నాం. ఇది మొదటి ఉద్దేశం. రెండవ ఉద్దేశం, ఆత్మకూర్ గ్రామం మరియ తల్లికి అంకితము చేసినటువంటి గ్రామం. మరియ తల్లి పేరిట ఈ ఆలయం నిర్మించబడి మేరీ మాత దేవాలయం, మేరీ మాత విచారణ అని ఈ ఆత్మకూర్ మరియ తల్లికి అంకితం చేయబడ్డది. ఆ తల్లి యొక్క వేడుదల, నడిపింపు ద్వారా ఈ ఆత్మకూర్ విచారణ రజిత జూబిలీ వేడుకలు కూడా చేసుకుంది. గట్టిగా చప్పలు కొడదామా? ఈ పండుగ ద్వారా మనం మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి, నిష్కలంక మాత, అమలోద్భవి మాత, జన్మ పాపము లేకుండా పుట్టింది, కర్మ పాపము సోకకుండా జీవించినటువంటి తల్లి మరియ తల్లి. పాపము యొక్క భీతిని కోల్పోయినటువంటి ఈ లోకానికి ఆదర్శం మరియ తల్లి. మరియ తల్లి పవిత్రతను కాపాడుకుంది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకొని ఆ తల్లి ద్వారా లోకరక్షకుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనం క్రీస్తును స్వీకరించాలి. ఏ గుడిలోనో పుడితే కాదు క్రీస్తు జయంతి, నా గుండెలో, నా ఇంటిలో, నా సంఘములో పుడితేనే నిజమైన క్రీస్తు జయంతి. మరియ తల్లి పవిత్రంగా ఉంది, యేసు ప్రభువును ఆహ్వానించింది. మనము కూడా పవిత్రముగా ఉంటేనే, మనలో పవిత్రత ఉంటేనే ఆ ప్రభువు మన హృదయములో జన్మిస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని దీవిస్తాడు. ఇది మరియ తల్లి నుండి ఈరోజు మనం నేర్చుకుందాం. తర్వాత ఈ ఆత్మకూరు విచారణ బంగారు జూబిలీ వైపుకు వేగంగా విశ్వాసముతో ముందుకు సాగాలి అని ప్రార్థిద్దాం. ఈ ఆత్మకూరు నుండి త్వరలో మరో విచారణ పుట్టాలి అని గట్టిగా ప్రార్థన చేద్దాం. ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి 130 కుటుంబములను, కుటుంబ సభ్యులను మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు దీవించాలి అని, ఊరుగొండ గ్రామమును, కొత్తగట్టు సింగారమును, నీరుకుల్ల గ్రామమును, పెంచుకల్పేట గ్రామమును, కొత్తగా పుట్టిన మరో కథోలిక గ్రామం అయినటువంటి మాందారిపేటను దేవుడు దీవించాలి అని, ఒక జ్యోతిలాగా ఈ ఆత్మకూరు వెలగాలి అని, ఇతర గ్రామాలను వెలిగించాలి అని ప్రార్థిస్తూ ఈ పూజలో
భక్తితో విశ్వాసముతో మనము ముందుకు సాగుదాం. కొద్దిసేపు చేతులు జోడించుదాం. మన మనవులు, మన విన్నపములు దేవుని సన్నిధి చేరాలి అంటే ఇంకా అడ్డుగా ఉన్న మన పాపాలు దేవుడు మన్నించాలి అని ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాం. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. పాపిని అపవాదితో అనుచరులై, అందుడనై అపవాదితో అనుచరులై, సంచరించి చీకటిలో వంచన చేసి అందరిలో వంచన చేసి పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోయ్యా. పాపిని శక్తిగల సర్వేశ్వర మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా గీతం పాడుతుండగా ఫాదర్ జెరోము గారు మరియ తల్లికి పూలమాల సమర్పిస్తారు. అదేవిధముగా ఫాదర్ నవీన్ గారు పరకాల విచారణ గురువులు పునీత అంతోని వారి స్వరూపమునకు పూలమాల వేసి గౌరవిస్తారు. అందరం సంతోషముగా గ్లోరియా గీతమును పాడుకుందాం. దేవునికి మరి
ప్రార్థించుదము. అందరూ చేతులు జోడించి భక్తితో ప్రార్థనలు ఏకీభవించుదాం. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొని నిమిత్తము ఆనందముతో వచ్చు మమ్ములను ఈ లోక దుఃఖ దురితములేవియు ఆటంకపరపక ఉండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. ఈ రోజున ప్రత్యేకముగా ప్రార్థనా కూటములలో పాల్గొని ప్రార్థిస్తున్న ఆత్మకూరు విచారణ బిడ్డలను, వివిధ గ్రామముల నుండి వచ్చిన వారందరినీ ప్రభువా ఈ బలి పూజ ద్వారా మీరు బలపరచి స్వస్థపరచి నీ వాక్యము ద్వారా వారిని నిరంతరము నీ వెలుగుతో నింపుమని వేడుచున్నాము. తల్లి మరియ మాత జన్మ పాపరహితోద్భవి మాత పండుగను జరుపుకొనుచున్న ఈ ఆత్మకూరు విచారణ బిడ్డలను ఆ తల్లి యొక్క ప్రార్థనా శక్తితో నింపుమని వేడుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధం చేయుడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండెంతలుగా శిక్షను అనుభవించిరని తెలియజెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గం సిద్ధం చేయుడు. అరణ్య భూమిలో మన దేవునికి రాజుపదనము తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తి చేయుడు. ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్టపల్లెములు సమతలము కావలెను, కరకు తావులు నునువు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన వాక్కిది. సియోను, నీవు ఉన్నత పర్వతమునకెక్కి శుభవార్తను వినిపింపు. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభు అయిన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒసుగు బహుమానమును తనతో కొనవచ్చుచున్నాడు. ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందట నడుచుచున్నది. తాను కాపరి వలె తన మందను మేపును. గొర్రెపిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్మి మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా ఆదలించును. ఇది ప్రభువాక్కు. Sa
రెండో పట్టణము పునీత పేతురు గారు రాసిన రెండవ లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పేతురు వ్రాసిన రెండో లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ఈ ఒక్క విషయంను మరవకుడు. దేవుని దృష్టిలో ఒకరోజు 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక రోజు వలె ఉన్నవి. కొందరు భావించినట్లు ప్రభువు తన వాగ్దానంను నెరవేర్చుటయందు ఆలస్యము చేయడు. అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలన ఎవరునూ నాశనము కావలేనని ఆయన కోరడు. కానీ అందరూ పాపం నుండి విముఖులు కావాలననియే ఆయన వాంఛ. కానీ ప్రభు దినము దొంగవలే వచ్చును. ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశము అంతరించును, గ్రహతారకాదులు దగ్ధమై నశించును. భువి సర్వ వస్తు సంచయముతో పాటు అదృశ్యమగును. సమస్తము ఇట్లు నశించుచున్నచో మీరు ఎట్టివారై ఉండవలేను. మీ జీవితములు దేవునకు సంపూర్ణముగా అంకితములై ఉండవలేను. దేవుడు వచ్చు దినమునకై వేచి ఉండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషిని కొనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కానీ నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను కనుక మనము వానికై వేచి ఉందము. కావున మిత్రులారా, ఈ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా నిర్దోషులగును ఉండుటకు, ఆయనతో సౌమ్యంగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ఇది ప్రభువాక్కు. హల్లెలూయా 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 అతిశ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణ కర్తవయ్యా, మమ్ము నడుపు మా కాపరి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్త రాసిన విధమున, ఇదిగో నీ మార్గమును సిద్ధమనొచ్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభువు మార్గమును సిద్ధమనప్పుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు
ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనను బాప్తిస్మం పొందవలనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూదియా దేశస్థులందరూ యెరూషలేం పురవాసులెల్లరూ అతన్ని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండగా యోర్దాను నదిలో యోహాను వారికి బాప్తిస్మం ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమ వస్త్రములను నడుమునకు తోలుపట్టిని కట్టుకొని మిడతలను భుజించుచు పుట్టతేనెను తాగుచు జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక రానున్నాడు. నేను ఆయన ఆయన పాదరక్షములను వాటిని విప్పుటకును యోగ్యుడను కాను. నేను మేము నీటితో స్నానము చేయించితిని, కానీ ఆయన మేము పవిత్రాత్మతో స్నానం చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. సురేష్ ఫాదర్ ఎంత సృజనాత్మకంగా, క్రియేటివ్గా, సిస్టమేటిక్గా పండుగలు చేస్తారో చూడండి. మంచి పాటల పుస్తకం, చక్కగా సిస్టమేటిక్గా ఇవన్నీ రిస్క్ తీసుకొని చాలా ఇంత మంచి పండుగ ఏర్పాటు చేసినందుకు మనం వారిని అభినందిస్తూ, మరి వారు కోరినట్లు మరియ తల్లిని గురించి చెప్పారు. మరియ తల్లి కూడా తిరు కుటుంబాన్ని నడిపించింది. కుటుంబమే దేవుని బిడ్డలారా ఈ ప్రపంచానికి పునాది. పెండ్లి అనేది ఈ భూమి మీద, జాగ్రత్తగా వినండి దంపతులు, పెండ్లి అనేది ఈ భూమి మీద అతి పవిత్రమైన వ్యవస్థ. దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ జ్ఞాన వివాహం. వ్యవసాయం వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, వ్యాపార వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇవన్నీ మానవుడు సృష్టించినవి. కానీ వివాహ వ్యవస్థ దేవుని మనసులో నుండి, దేవుని అంతరములో నుండి వచ్చిన వ్యవస్థ. అందుకే దుష్టుడు సైతాను ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ దాడి చేస్తున్నాడంటే వివాహ వ్యవస్థ మీద. వివాహాన్ని పాడు చేస్తూ నిండు నూరేళ్లు జీవించవలసిన దంపతులను రకరకాలైనటువంటి మాటలతో, శోధనలతో మభ్యపెట్టి భార్యాభర్తల జీవితాలను పాడు చేస్తూ కుటుంబాలని కూల్చేస్తున్నాడు దుష్టుడు. అందుకే ఈ ప్రపంచంలో ఇలా పాపం పెరిగిపోతుంది. వివాహము దేవుని మనసులో నుండి వచ్చిన వ్యవస్థ. ఒక్కసారి పెళ్ళైనాక భార్యాభర్తలు చనిపోయే వరకు ఆ దేవుని యొక్క దృష్టిలో విలువైన వారు. దేవుడు ఎందుకు వాళ్ళని ఆశీర్వదించాడో దానిని తెలుసుకొని చివరి వరకు వారు నిలిచి ఉండాలి. దుష్టుడు సైతానుకి అది ఇష్టము లేక కుటుంబాలను కూల్చివేస్తున్నటువంటి రోజులు ఇవి. ఎన్ని కుటుంబాలు కలతలతో, ఎన్ని కుటుంబాలు కష్టాలతో, ఎన్ని కుటుంబాలు మనస్పర్ధలతో, భార్యాభర్తలు దేవునికి వాగ్దానం చేసి చివరికి దేవునికి దూరమై చెడిపోతున్నారు. మనం చూస్తున్నాం కదా. అది దేవుని ఉద్దేశము కానీ కాదు. పవిత్రమైన వివాహ వ్యవస్థ. చనిపోయిన తరువాత దేవుడు నిన్ను అడిగే మొదటి ప్రశ్న, ఆబేలుని చంపాడు కయీను. దేవుడు కయీనును అడిగిన మొదటి ప్రశ్న, కయీను నీ తమ్ముడు ఎక్కడా? దేవుడు కూడా ఒక భర్త ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అడిగే ప్రశ్న, నీ భార్య ఎక్కడా? ఒక భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత దేవుడు అడిగే ప్రశ్న, నీ భర్త ఎక్కడా? జ్ఞాన వివాహంలో మేము దీవించాను కదా, మీరెక్కడికి వెళ్ళారు? కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పండుగ సార్థకం చేసుకోవాలంటే కుటుంబాలు, భార్యాభర్తలు, దంపతులు నిండు నూరేళ్ళు బ్రతకాలి. వాళ్ళు బ్రతకాలి అంటే, జీవించాలి అంటే
దేవుడు చెప్పినట్లుగా వినాలి. ఒకరోజు ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ చెప్పాడు, అరే మబ్బు పట్టిందిరా, వర్షం వస్తుందేమో, గొడుగు తీసుకెళ్ళని. వాళ్ళ డాడీ వ్యవసాయం చేస్తాడు, అరక కట్టుకొని ఎద్దుల్ని తోలుకుంటూ పోతూ పోతూ చెప్పాడు. ఈ అబ్బాయి అన్నాడు, డాడీ ఇంత మంచి డ్రెస్ వేసుకున్నాను, చదివేది ఇంగ్లీష్ మీడియం, వర్షం ఎక్కడొస్తుంది డాడీ, నాకు తెలుసా నీకు తెలుసా అని వాళ్ళ డాడీ మళ్ళీ చెప్పిన గొడుగు తీసుకెళ్ళలేదు. వెళుతూ ఉన్నాడు స్కూల్కి బ్యాగ్ తలిగించుకొని. ఒక 5 నిమిషాలు నడిచిన తర్వాత చిన్న చినుకులు ప్రారంభమయ్యాయి. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత అది పెద్దగా ప్రారంభమైంది. అలా నడుచుకుంటూ స్కూలుకి వెళ్ళే సమయానికి పూర్తిగా ఆ మంచి డ్రెస్సు తడిచిపోయింది. మొదటగా వాడు తడిశాడు, వాడికి పడిశం జలుబు, వాడి డ్రెస్సు తడిచింది. రెండవది, మూడవది వాడి పుస్తకాలు కూడా తడిశాయి. నాలుగవది వాడి జేబులో కొన్ని డబ్బులున్నాయి, అవి కూడా తడిశాయి. చివరికి సిక్కయ్యాడు. తండ్రి చెప్పిన ఒక్క మాట విననందుకు ఎన్ని విధాలుగా కష్టపడ్డాడో చూడండి. ఆ తండ్రిని గౌరవించి, సరే డాడీ గొడుగు తీసుకెళ్తానంటే ఇంత కష్టాలు రాకపోయేవి. దేవుడు చెప్పిన మాట వినకుండా భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎవరికి తోచినట్లుగా వారు జీవిస్తూ ఈగోని పెంచుకొని దేవుని మాట వినకుండా దుష్టుని మాట వింటూ ఈ టీవీలలో సెల్ ఫోన్లలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ నిండు నూరేళ్ల కాపురాన్ని పడగొట్టుకుంటే దేవుడి రాజ్యంలో మీకు స్థానము లేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవుడికి. ఆయన చెప్పినట్టు వింటేనే మీరు శాశ్వతంగా ఆరోగ్యంగా ఉంటారు, మీరు దేవుని రాజ్యం పొందుతారు. ఈయన చెప్పినట్లు వింటే చాలు. ఆ తండ్రి చెప్పినట్టు వినలేదు, కష్టాలకి గురయ్యాడు. దేవుడు చెప్పినట్లు వినకపోతే చెప్పండి అందరూ, ఓ దేవా. ఇక్కడ నిలబడ్డ భార్యాభర్తలు చెప్పండి, దయగల తండ్రి నీకు స్తోత్రములు. వివాహ వ్యవస్థ ద్వారా పరిశుద్ధమైన జ్ఞాన వివాహము ద్వారా మమ్ము భార్యాభర్తలుగా అభిషేకించిన దేవా నీకు వందనములు, నీకే స్తోత్రములు. దయగల తండ్రి, మేము నీ బిడ్డలము. భార్యాభర్తలుగా మాలో ఉన్న మనస్పర్ధలను కోపతాపాలను మేము ఒకరిని ఒకరు గాయపరుచుకున్న ఎడల, బాధ పెట్టిన ఎడల మన్నింపు అడుగుచున్నాము. మమ్ము మన్నించండి తండ్రి. హల్లెలూయా. ఒకసారి టీబీ హాస్పిటల్కి వెళ్ళా. భర్తకి టీబీ వచ్చి వాసన వస్తుంది, చాలా వాసన. నేను 2 దస్తీలు మాస్కులు పెట్టుకొని వెళ్ళా. ఆయనకి టీబీ వచ్చి మన భీమారం దగ్గర చెస్ట్ హాస్పిటల్ ఉంటుంది వరంగల్. ఆ గది అంతా వాసన, స్మెల్. ఆయన అలాంటి రోగం ఆయనకి, బొక్కలన్నీ బయటకు వచ్చాయి. నేను వెళ్ళినప్పుడు భార్య ఒక్కడే ఉంది. ఆమె ఆయనకి నోరు తెరిచి నీళ్లు పోస్తుంది. అమ్మా ఏంటమ్మా ఇంత స్మెల్ ఉందంటే, ఫాదర్ నా జీవితమే నా భర్త. ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన మహాశక్తిమంతుడట. ఆయనకి చాలామంది దోస్తులున్నారు. అతను ఆ టీబీ హాస్పిటల్లో అడ్మిట్ అయి 7 నెలలు ఒక్కరూ వచ్చి చూడలేదు, బంధువులు కానీ ఎవ్వరు. టీబీ మనకంటుదట, వాసన వస్తుందట, మనం పోవద్దని. కేవలం కట్టుకున్న భార్య పక్కన నిలబడి నోట్లో అన్నం పెడుతుంది, నీళ్లు పోస్తుంది. దేవుని బిడ్డలారా మర్చిపోకండి, చివరికి నీ చితి వరకు వచ్చేది నీ భార్య,
నీ భర్త మాత్రమే. దేవుని దృష్టిలో మీరు అమూల్యమైన వారు. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అన్నిటినీ జయించి చివరి వరకు నీతోటే నిలుస్తారు. ఒక్కొక్కసారి కొడుకులు వెళ్ళిపోవచ్చు, ఎక్కడో ఉద్యోగాలు వచ్చి, బిడ్డలు కూడా కోడళ్ళు అత్తగారింటికి పోవచ్చేమో, పర్వాలేదు వెళ్ళాలి, సిస్టమ్ అలా ఉంది, వెళ్తారేమో. కానీ చివరికి అమూల్యమైన దేవుడిచ్చిన నీ వరం నీ భార్య, నీ భర్త. అందుకే ఒకరినొకరు దూరం కాకండి, పోగొట్టుకోకండి. ఆస్తులు, అంతస్తులు శాశ్వతం కాదు. దేవుడిచ్చిన ఈ వివాహ బంధం శాశ్వతమైనది. అయితే రమేష్ అను నేను, అట్లనే మీ అందరి పేరు చెప్పండి. 1 2 3. డాడీస్ అటు చూసి చెప్పండి, చెప్పండి పెద్దగా. మీ పేరు సార్ పెద్దగా చెప్పండి. చెప్పు, అందరు చెప్పండి. అనిల్ మళ్ళొకసారి నాకు వినపడాలి. రైట్. అయినా నేను, అటు చూసి చెప్పండి. నీ భార్య వైపు చూసి చెప్పండి. అయినా నేను జ్ఞాన వివాహము ద్వారా నిన్ను భార్యగా స్వీకరించిన నాడు, ఆనాడు నేను చేసిన వాగ్దానమును ఈ రోజున దేవుని ఎదుట, రక్షకుడైన క్రీస్తు ఎదుట, గురువుల ఎదుట, సంఘము ఎదుట నూతనీకరించుచున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను జీవితాంతము నేను నీకు తోడుగా ఉంటానని చేసిన వాగ్దానమును ఈ రోజున నూతనీకరించుచున్నాను. ఈ వాగ్దానమునకు కట్టుబడి జీవితాంతము జీవించుటకు ఆ దేవుడు నాకు శక్తిని దయచేయునుగాక. తల్లులు మీరు చెప్పండి అమ్మా, పేరు చెప్పు. రజిత అని నా పేరు చెప్పండి అందరూ పెద్దగా, పెద్దగా అందరూ తల్లులు చెప్పండి. అనుష పెద్దగా చెప్పండి. అయినా నేను మన జ్ఞాన వివాహము రోజున చేసిన వాగ్దానమును నూతనీకరించుచున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, సౌఖ్యములోను అన్ని వేళలా నీకు తోడు నీడగా ఉంటానని చేసిన వాగ్దానమును ఈ రోజున నేను నూతనీకరించుచున్నాను. ఈ వాగ్దానమును చివరి వరకు పాటించుటకు, నిలబెట్టుకొనుటకు ఆ త్రియేక దేవుడు నాకు సహాయపడునుగాక. హల్లెలూయా. చేతులు అలానే కట్టుకొని చెప్పండి. ఓ దేవా, దయగల తండ్రి, వివాహము ద్వారా మమ్ము అభిషేకించి పవిత్రపరచిన దేవా, మా కష్టాలలో, బాధలలో, వ్యాధులలో, ఇబ్బందులలో మాకు సహాయము చేయండి. అబ్రహాము సారమ్మ వలె మమ్ములను నిండు నూరేళ్ళు ఆశీర్వదించండి. దయగల దేవా, నోవా కుటుంబాన్ని జల ప్రళయము నుండి కాపాడినట్లు మా కుటుంబమును ఈ లోకములోని సైతాను శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి, వ్యాధుల నుండి, అనారోగ్యము నుండి కాపాడి ఈ లోకములో మేము క్షేమముగా ప్రయాణించున్నట్లు దైవరాజ్యము చేరు వరకు మాకు తోడు నీడగా ఉండి మమ్ము నడిపించండి. దేవా, నీకే వందనములు. మా ఇద్దరిని దీవించండి. అన్ని సమయాలలో నీ వాక్యమును ఆలకించి పాటించుటకు శక్తినివ్వండి. దయగల తండ్రి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి. అలానే చేతులు పట్టుకొని నోవాను నడిపించిన యావే తండ్రి, మీ కుటుంబం అనే పడవను కూడా నడిపించాలి. నా తర్వాత పాడండి అందరూ. పడవలో నేను
చేరాలి దేవా. అందరూ భార్యాభర్తలు పాడండి. బాబు చిన్నగమ్మా మ్యూజిక్, నాకు వాళ్ళ స్వరం వినిపించాలి, లైట్గా కొట్టు. పడవాలో నేను చేరాలి దేవా. పెద్దగా మంచిగా. పదిలంగా మేము కదలాలి దేవా. పాట రమేష్, నా దిక్కు చూడుతూ పాడుతున్నావు, తప్పు. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు? నీ భార్య, నీ భర్త. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ పాడండి. బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. మీ లైఫ్ ఆయనే, మీ లైఫ్ ఆమె. ఒక ఫాదర్ అట ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్ ఇచ్చి, నీ వైఫ్ ఏదన్నాడట. ఫాదర్, నా వైఫ్ లేదు ఫాదర్, నా వైఫే నా లైఫ్ అన్నాడట. మరి ఆమె జీవితం. మంచిగా ఒకరినొకరు చూడండి, దిక్కులు చూడొద్దు. సమస్యలన్నీ వచ్చేయి దిక్కులు చూసినప్పుడే. చూడండి, సిగ్గు లేదేం లేదు. వండినప్పుడు తింటావు కదా, మరి ఆమె వండినప్పుడు తింటావు కదా. అటు చూడండి, ఏం కాదు. కమాన్. పడవాలో మేము చేరాలి దేవా. సంతోషంగా. పదిలంగా మేము కదలాలి దేవా. పడవాలో మేము చేరాలి దేవా. పడవాలో మేము చేరాలి దేవా. పదిలంగా మేము కదలాలి దేవా. పదిలంగా మేము కదలాలి దేవా. నోవాను నీవు నడిపించినావు. నోవాను నీవు నడిపించినావు. నోవాను నీవు నడిపించినావు. నోవాను నీవు నడిపించినావు. మమ్ము కూడా నీవు నడిపించు దేవా. మమ్ము కూడా నీవు నడిపించు దేవా. కష్టాలు అలలు మమ్ము ముంచుచుండా. కష్టాలు అలలు మమ్ము ముంచుచుండా. నీ చేయి చాచి మమ్మాదుకో దేవా. నీ చేయి చాచి ఆదుకో దేవా. మా ఇల్లే నీకు చిన్ని పడవయ్యా. మా ఇల్లే నీకు చిన్ని పడవయ్యా. నావికుడు నీవై దరి చేర్చరావా. నావికుడు నీవై దరి చేర్చరావా. మీ ఇల్లే దేవునికి. మళ్ళీ మా ఇల్లే నీకు చిన్ని పడవయ్యా. నావికుడు నీవై దరి చేర్చరావా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, దాంపత్య జీవితము, కుటుంబ జీవితము అతి పవిత్రమైనది దేవా. ఇదిగో ఈరోజు ఈ ఆత్మకూరు విచారణలో వివిధ గ్రామాల నుండి వచ్చిన బిడ్డలు భార్యాభర్తలుగా నీ ఆశీర్వాదం కోరుతున్నారు తండ్రి. కుటుంబ వ్యవస్థను పాడు చేసి దుష్ట శక్తులన్నిటినీ నాశనం చేయండి. కుటుంబ వ్యవస్థ శాశ్వతమైనదని నీ వాక్యం పలుకుతుంది తండ్రి. ఈ బిడ్డల దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి తండ్రి. కష్టాలలో, బాధలలో తోడు నీడగా ఉండయ్యా. ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న భార్యాభర్తలను, దంపతులందరినీ ప్రభువా ఈరోజు నూతనీకరించి బలపరచి ప్రభువా ఒకరినొకరు మన్నించుకుంటూ, గౌరవించుకుంటూ ప్రభువా ఒకరికొకరు సహాయపడుతూ
కష్టాలలో బాధలలో నిత్యము నీ రాజ్యము చేరు వరకు ఈ బిడ్డలందరినీ నీ ఆత్మవరములతో దీవించుమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అలానే చేయబట్టుకోండి అందరూ, పెద్దగా చెప్పండి ఐ లవ్ యూ అని. నాకు వినపల్లే చెప్పు ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్పాలని చూస్తాండు ఆయన. మళ్ళీ చెప్పండి, నాకు వినపల్లే పెద్దగా అందరూ చప్పట్లు కొట్టండి కూర్చున్న వాళ్ళంతా. ఓకే, ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నోవాను నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. దేవుడు తప్పనిసరిగా మీకు తోడుగా ఉంటారు. గుర్తుంచుకోండి, చిట్ట చివరికి నీకు తోడుగా వచ్చేది మీరిద్దరికి ఒకరికొకరు మాత్రమే. కనుక ఆ విధంగా మీరు జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మీకు అన్ని వేళలా మీకు శక్తి ఉండాలి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు, బాధలలో కూడా మీరు ధైర్యాన్ని పొంది దేవుడు దీవించాలని మేమందరం ప్రార్థిస్తూ ఉంటాం. నవీన్, యూ వాంట్ టు సే సమ్ ప్రేయర్? ఇస్ ఇట్ ఓకే? సురేష్, ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరు వెళ్ళి కూర్చోండి. అర్పణలు తెచ్చిన వాళ్ళు తీసుకురండి. అర్పణ అందుకో ప్రభో నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభో నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా జీవం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నేను, నీలో నేను. ఫలింపవరములియుమా, ఫలింపవరములియుమా. అందుకో ప్రభో నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు, ఫల పుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. ధనధాన్యములు, ఫల పుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. శ్రేష్టమైన కానుకగా అర్పించుతున్నాను దేవా, శ్రేష్టమైన కానుకగా అర్పించుతున్నాను దేవా. అంగీకరించుమా, ఆశీర్వదించుమా, అంగీకరించుమా, ఆశీర్వదించుమా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా
నీయుమా ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక. అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మనందరము కలిసి అర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వీశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో దేవా, మా దీన ప్రార్థనలను మేమర్పించి బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను ప్రార్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మేము ఆదుకొనుము. ఈనాడు ఈ బిడ్డలు తెచ్చిన కానుకలను స్వీకరించి వారిని నూరంతలుగా ఆశీర్వదించి దీవించి దంపతులను ప్రత్యేకంగా దీవించమని వేడుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానము పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహంతో నిరీక్షిస్తున్నాం. కావున దూతలతో అధిదూతలతో భద్రాసురులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు.
అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి వారి నామమున వచ్చేవారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేవారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. వీలున్న వారందరూ మోకరించండి. మోకరించి చేతులు జోడించండి. పూజలో అతి పవిత్రమైనటువంటి భాగం. పావన పిత, నీవు నిజముగా పరిశుద్ధుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పరిశుద్ధపరచుచున్నావు. ప్రపంచము ఆది అంత్యములు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ పరిశుద్ధ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానం వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. పరిశుద్ధమైన దేవా, ఈ పరిశుద్ధ సమయమున ఎవరైతే ఈ పూజా బలిలో ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరి కుటుంబాలందరినీ గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయుచున్నాము. దయగల తండ్రి, నలు దశ చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ, ముఖ్యముగా మా గ్రామంలో విశ్వాస జీవితం జీవించి మరణించిన ప్రతి ఒక్క ఆత్మను దయతో నీ రాజ్యములోనికి చేర్చుకొనము. మేమును అచ్చటి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను
ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి ఈరోజు మన గుడి పండుగ తల్లి మరియా జన్మ పాపం లేకుండా జన్మ పాప రహితోద్భవి మాత పండుగ. పండుగలు ఎందుకు చేసుకుంటామంటే పండుగ రోజు ఆశీర్వాదాలు పొందాలి అంటే చేయవలసింది ఒకటి క్షమాపణ. ఇప్పుడు ప్రజల మధ్యలో క్షమాపణలు లేవు. కక్షలు, అసూయలు, ద్వేషాలు, సైతాను రాజ్యమేలుతుంది. కనుక దేవుని బిడ్డలారా, క్షమించని వాడు దేవుని బిడ్డ కాడు, వారు దేవుని రాజ్యము కూడా చేరలేరు. కొద్దిసేపు కళ్ళు మూసుకొని మీకెవరి మీదైనా కోపము, పగ, అసూయ, ద్వేషం ఉన్న ఎడల మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. మీరు కూడా ఎంతోమందికి అన్యాయం చేసి ఉంటారు. నోరు లేని వాళ్ళని మీరు కూడా ఒక్కొక్కసారి మోసం చేసి ఉంటారేమో, బీద వాళ్ళని కష్టపెట్టారేమో, ఇరుగు పొరుగు వారిని ఊరికనే నానా మాటలతో బాధ పెట్టారేమో. మనసులో క్షమాపణ అడగండి. ఇక ముందు ఆ తప్పులు చేయకుండా ఉండండి. ఒకరినొకరు క్షమించుకుంటూ అందరం కలిసి అర్థవంతంగా పరలోక ప్రార్థన వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాను మాకు నీటికి ప్రసాదించండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, దయగల తండ్రి, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, అనారోగ్యము నుండి, రకరకాల జబ్బుల నుండి, వైరస్ల నుండి, పేదరికము నుండి, అజ్ఞానము నుండి, నిరుద్యోగము నుండి, సోమరితనము నుండి, ఆకలి దప్పుల నుండి, మూఢనమ్మకాల నుండి ప్రభువా మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మా అందరికీ శాంతిని, సమాధానమును, ముఖ్యముగా ప్రభువా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ దయ అనుగ్రహం వలన మేము ఎట్టి పాపములకు గురి కాకుండానట్లు, కరువు కాటకములకి గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు.
ఇదిగో జీవము గల సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, సకల మానవ జాతి పాప క్షమాపణకై సిలువను మోసి మరణించి ఉత్థానమైన యేసుక్రీస్తు దివ్య శరీరం, దివ్య సప్రసాదం. వీరి విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. పోషక యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, దైవ ప్రజలు పోషించు పంపిన నిత్య జీవమా, లోక పోషక యేసు దైవమా, పరమ తండ్రి పంపిన నిత్య జీవమా, లోక పోషక యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా. అశాశ్వత భోజముకై పవనము, నిత్య జీవ భోజముకై చెలింపుడనకు, అశాశ్వత భోజముకై పవనము, నిత్య జీవ భోజముకై చెలింపుడనకు, నీ దేహమే మా కొసగే అమర విందుగా, నీ రక్తమే మా కొసగే అమృత పానముగా, నీ దేహమే మా కొసగే అమర విందుగా, నీ రక్తమే మా కొసగే అమృత పానముగా, లోక పోషక యేసు దైవమా, పరము నుండి పంపిన నిత్య జీవమా, లోక పోషక యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మీ అందరికీ మరియ తల్లి పండుగ శుభాకాంక్షలు. గట్టిగా అందరం చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. మేరీమాత దేవాలయ మహోత్సవం ఆత్మకూరు విచారణ వరంగల్ కథోలిక
గురుపీఠం పండుగ గొప్పగా చేసుకోవడానికి మనపై దీవెనలు కురిపించిన త్రిత్వైక దేవునికి గట్టిగా చప్పలు కొడదాం. రెండవదిగా ప్రార్థన సమావేశమును పండుగ పూజను సమర్పించిన గురువులు పాప సంకీర్తనము ద్వారా క్రిస్మస్ పండుగకు మనల్ని సిద్ధపరిచినటువంటి గురువులు ఫాదర్ టి జెరోమ్ గారు, ఫాదర్ గంగారపు నవీన్ గారు, ఫాదర్ శ్రావణ్ గారు, ఫాదర్ శేఖర్ గారు. ఈ గురువులందరికీ గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా ధన్యవాదములు చెల్లించుదాం. 5 గ్రామాల విశ్వాసులను ఆత్మకూరుకు తీసుకురావడానికి బస్సులను ఏర్పాటు చేసి దివ్య పూజా బలికి అన్ని ఏర్పాట్లు చూసుకున్న మన ఆత్మకూరు విచారణలో సేవలు అందిస్తున్న ఆరాధన సభకు చెందినటువంటి మన 5 అమ్మగార్లకు గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధముగా ఈరోజు నేను ఒక్క ఫోన్ చేయగానే ఫాత్మనగర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆరాధన సిస్టర్స్ 2 పెద్దమ్మగారులు మన పండగకు వచ్చారు. అదేవిధముగా మన కోసం అక్కడి నుండి ఈ పూజ వస్త్రములు కూడా సిస్టర్ తీసుకొచ్చారు. కాబట్టి ఆ 2 పెద్దమ్మలకు హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ తల్లులారా. పండుగ గొప్పగా జరగటానికి ముఖ్య పాత్ర పోషించిన వారు మన ఆత్మకూరు గ్రామ దేవాలయ అధ్యక్షులు పెరుమన్ల అనిల్, ఉపాధ్యక్షులు నాగెల్లి రవీందర్, సెక్రటరీ కొమ్ముల శ్రీను, జాయింట్ సెక్రటరీ కోగిల శ్రీనివాస్, సంఘ పెద్దలు మంద కిషన్, తనుగుల పద్మ, పెరుమాన్ల స్వప్న, పెండ్యాల కోమల మరియు బరుపట్ల దీప. వీరందరికీ మన సంఘ పెద్దలకి వాళ్ళకు సంపాదన లేదు, ఇది ఉద్యోగం కాదు. ఎన్నో మాటలు, ఎన్నో విమర్శలు, ఎన్ని సూటిపోటి మాటలు అన్నా భరించుకుంటూ ఈ పండగను ముందుకు నడిపించారు. కాబట్టి మన సంఘ పెద్దలను మంచి మనసుతో వారిని మనము మన ఇంటికి ఆహ్వానించాలి, వారికి సహకరించాలి. సహకరిస్తే ఈ విధముగా పరలోకం ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా, ఈ భూలోకం పరలోకానికి వెళ్ళినట్లుగా ఇంత చక్కటి అద్భుతం జరుగుతుంది. దీనికి కారకులు మన సంఘ పెద్దలు. గట్టిగా మన సంఘ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకముగా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. అదేవిధముగా ఆత్మకూరు విచారణ ఎందలి గ్రామాలైన ఊరుగొండ, కొత్తగట్టు, సింగారం, నీరుకుల్ల, పెంచుకలపేట మరియు మాందారిపేట విశ్వాసులను తీసుకొని వచ్చిన ఉపదేశులు మొగిలి పంతులు, మల్లయ్య పంతులు, అదేవిధముగా ఫ్రాన్సిస్ పంతులు, వీరు తర్వాత మరి సంఘ పెద్దలు మీ యొక్క సహకారము, మీ యొక్క ప్రోద్బలముతో, మీ నడిపింపుతో ఈ రోజున ఇంతమంది అన్ని గ్రామాల వాళ్ళు వచ్చారు. కాబట్టి మన ఉపదేశులకు మరియు మన ఇతర గ్రామాల సంఘ పెద్దలకు పేరు పేరున చప్పట్లు కొడుతూ ధన్యవాదములు చెల్లించుదాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అదేవిధముగా తమ పాటలతో స్వర్గము దిగి వచ్చేలా చేసిన గాయక బృంద నాయకుడు పోలేపాక ప్రవీణ్. ఏ ప్యారిస్కి పోయినా నాకు ఒక పెద్ద పని ఏంటిదంటే పాటలు నేర్పించడము, తర్వాత గురువులు ఇక్కడ పూజ చేస్తే నేను అక్కడ ఉండేవాడిని. ఈ ఆత్మకూరుకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సమావేశాలకు, పండుగలకు నేను అక్కడ ఉండవలసిన పని లేకుండా చక్కగా ప్రవీణ్ ముందుబడి చూసుకుంటున్నాడు. వీళ్ళందరినీ, ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళని, మ్యూజిక్ వాళ్ళని, ఈ పాటల పేపర్లు అన్నీ ప్రవీణే ముందుండి చూసుకున్నారు. కాబట్టి ఈ ప్రవీణ్కు సహకరించినటువంటి మరి రమేష్, ఫ్రాన్సిస్, తర్వాత ఉమా, హేమ, స్వప్న, తర్వాత రజిత, వీళ్ళు, తర్వాత అక్కడ కళ్యాణి ఉంది. వీళ్ళందరికీ మరియు ఈ మ్యూజిక్ ప్లే చేసినటువంటి వాళ్ళకు
పేరు పేరున రమేష్, వంశీచందు, దినేష్ మరియు రమేష్ గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెల్లించుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవాలయంలో డెకరేషన్ చేసినటువంటి తనుగుల వంశీ, నాగేల్లి కమల్దీప్, నాగేల్లి సుశీల్, కోగిల శ్రావణ్, వీరికి సహకరించినటువంటి మరి నాగెల్లి సామేలు మరియు తనుగుల పద్మారావు, వీరితో పాటు ఈ సంఘము ఏర్పాటు కావడానికి అన్ని విధములుగా సహకరించినటువంటి పెరుమాన్ల ఇమానువేల్ గారికి, ఇతర సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. గట్టిగా చప్పలు కొడదాం. దేవాలయ ఆవరణమును శుభ్రము చేసిన ఆత్మకూరు సంఘ పెద్దలకు పెరుమాన్ల సుందర్, ఇక్కడ ఎందుకంటే సంఘ పెద్దలందరూ ఉన్నారు, వారికి ప్రత్యేకముగా మరి శ్రమదానము చేయుటకు ముందుకు వచ్చినటువంటి పెరుమాన్ల సుందర్, అదేవిధముగా మంద కిషన్, వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ భార్య వచ్చింది మంద విమల మరియు వారి కుమార్తె పెరుమాన్ల సుకన్య, వీరు వచ్చి నా ఇంటి చుట్టూ మరి దేవాలయంలో కూడా నిన్న ఊడ్చారు. అదేవిధముగా ఈరోజు ఉదయం వచ్చి విమల మరియు వాళ్ళ కూతురు సుకన్య కిషన్ గారికి కాలు విరిగి పండగకు వాళ్ళు సహకరించలేకపోయారు, కానీ అక్కడి నుండి మరి వాళ్ళ భార్యను వాళ్ళ కూతురును పంపించారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను మంద కిషన్ గారు. కాబట్టి మంద కిషన్ మన సంఘ పెద్దకు కాలు విరిగింది, 6 నెలలు అవుతుంది. వారి కొరకు ప్రార్థించాలి, వారి కుటుంబానికి వెళ్ళాలి, వారిని దర్శించాలి. వారి భార్యకు వారి కుమార్తెకు గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెల్లించుదాం. మన పండుగ కార్యక్రమమును దివ్యవాణి టీవీ ఛానల్ వారు రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి దివ్యవాణి జోనల్ డైరెక్టర్ ఫాదర్ గంగారపు అనుకిరణ్ గారికి, కెమెరా మ్యాన్ కొట్టె రవి మరియు రఘు, వారి మిత్రుడు అశోక్ కృతజ్ఞతలు చెల్లించుదాం. గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెల్లించుదాం. పండుగ ఖర్చులకు ఉదారంగా విరాళాలు ఇచ్చినటువంటి ఆత్మకూర్ గ్రామములోని విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబమునకు ఇంకా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వారందరికీ నేను సంఘముతో ఏకమై హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మాందారిపేట విశ్వాసులు తొలిసారిగా దివ్య సత్ప్రసాదము స్వీకరించుటకు సిద్ధపరిచిన ఉపదేశులు ఫ్రాన్సిస్ గారు, తర్వాత మల్లయ్య పంతులు గారు, అదేవిధముగా మొగిలి పంతులు గారు కూడా వెళ్ళి వీరికి తరగతులు నిర్వహించి సిద్ధం చేసినటువంటి వీరికి, అదేవిధముగా ఈ రోజున తొలిసారిగా దివ్య సత్ప్రసాదము స్వీకరించిన మాందారిపేట సంఘానికి, అదేవిధముగా ఇతర గ్రామాల నుండి కొందరు స్వీకరించారు, వారందరికీ అభినందనలు. సిద్ధపరిచినటువంటి ఉపదేశులకు కృతజ్ఞతలు. గట్టిగా చప్పలు కొడదాం. వంట చేసిన వారికి, తోడ్పడిన వారికి, టెంట్ వేసిన వారికి, సెయింట్ తెరెసా స్కూల్ బస్ డ్రైవర్లకు, క్లీనర్లకు, వత్తాసు చేసిన పిల్లలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమించిన వారికి, మరియు కోలాటము వేసినటువంటి ఊరుగొండ మరియు ఆత్మకూరు వాళ్ళకి గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెల్లించుదాం. చివరిగా ప్రార్థన చేద్దాం. చేతులు జోడించండి. అందరూ లేచి నిలబడి చేతులు జోడించి చివరిగా దేవుని బిడ్డలారా, ఫాదర్ సురేష్ గారు ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. దేవుని వాక్యం ప్రొద్దున ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరందరూ విన్నారు. చాలా సంతోషం. నేను చెప్పేది ఒక్కటే మాట వినండి. మీ కుటుంబం లేదా వ్యక్తిగతంగా నీ పతనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆదివారం పూజకి మీరు డుమ్మా కొట్టినప్పుడు. ఆదివారం పూజ
ఆధ్యాత్మికంగా బలాన్ని ఇస్తుంది. ఏ విచారణ అయినా సరే, ఏ విచారణ గురి వచ్చినా సరే సండే మాసు మర్చిపోవద్దు. నేను ఇక్కడ ఉన్నప్పుడు సీను చెప్పాను, 7 గంటలకు నేను ఉండవలసిన స్థలం నా దేవుని ఆలయం అంటే ఆయన ఫ్లెక్సీ కొట్టించి పెట్టుకున్నాడు. నేనున్నప్పుడు అప్పుడు ఇమ్మానుయేలు, సామ్యులు వీళ్ళందరూ మీరు ప్రతి సండే ఊరుగొండ కానీ మొగిలి పంతుల వాళ్ళ కుటుంబం అందరూ కూడా మీరు ఎప్పుడైనా ఆదివారం పూజ మర్చిపోవద్దు. అది మీకు బలం, స్వస్థత, ప్రపంచంలో అత్యంత శక్తి గలది, అనేక అద్భుతాలు చేసేది దివ్య బలి పూజ. అది కూడా నిండు పూజలో పాల్గొనాలి, అప్పుడే మీకు బ్లెస్సింగ్. లేకపోతే మీరు చాలా పోగొట్టుకుంటారు. కనుక గుర్తుంచుకొని ప్రతి సండే పూజలో పాల్గొని దివస ప్రసాదం స్వీకరించి దేవుని వాక్కును ఆలకించి బలం పొందండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవ, నీ కుమారుని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరియైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపము. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఉదయము నుండి ఇప్పటి వరకు ప్రార్థనా సమావేశంలో పాల్గొన్న బిడ్డలందరినీ, విచారణ గురు ఫాదర్ సురేష్ గారిని, పని చేయించున్న ఆరాధన సిస్టర్స్ని, వచ్చినటువంటి ప్రతి గ్రామం నుంచి బిడ్డలందరినీ, వారి కుటుంబాలను దీవించుమని పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కొత్తగడ్డ సింగారము, నీరుకుల్ల, పెంచుకలపేట, మాందరపేట ముందుకు రండి.